చికెన్ కర్రీ రియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంత చేస్తా పెరుగు, బట్ దీంట్లో మాత్రం 80 గ్రామ్స్ వేస్తా, ఎందుకంటే ఫ్యాట్. నెల పొడి అండ్ ప్రకారంగా చెప్పేస్తా ఎన్ని గ్రామ్. స్మెల్ మాత్రం మెంటల్. మనమైతే కెమెరా తీసుకున్నాం అనమాట. స్టే ట్యూన్ గైస్. చికెన్ కర్రీ ప్రతి ఒక్కరు ఇదే కమెంట్ చేస్తున్నారు. ఈరోజు వీఆర్ కుకింగ్ చికెన్. ఎస్, నేనైతే రోజు తింటా. అండ్ ఈరోజు మీకు కంప్లీట్ రెసిపీ అనేది చూపిస్తా. ట్రస్ట్ మీ గైస్, క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఏం ఎక్కువ మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే క్రేజీ అంటే క్రేజీగా కుక్ చేసుకోవచ్చు. సో ఇదేంది ఇట్లా ఇయర్ ఫోన్ పట్టుకున్నాం అని చెప్పేసి ఆలోచిస్తుండొచ్చు మీరు. మైక్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఏ మైక్ తెచ్చి ఏం కనెక్ట్ చేసినా కానీ దీనికి సెట్ అవుతలేదు అనమాట. సో ఐఎమ్ యూజింగ్ మై ఇయర్ ఫోన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చికెన్ అయితే లేదు. సో మనం ఇప్పుడు బయటికి పోయి చికెన్ తెచ్చుకోవాలి, చికెన్ షాప్కి వెళ్ళి. సో లెట్స్ గెట్ అవర్ చికెన్. సో హియర్ వి గో గైస్. 2 kgs సమ్ రింగ్స్ కూడా ఉంటాయి. సో వీటిని ఫస్ట్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో చికెన్ ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు వాష్ చేసారు కదా, సో వాటర్ ఇట్లా పారబోయద్దు. పక్కకు పెట్టేసి దెన్ ఇప్పుడు ఈ వాటర్ పారబోయాలి. మన డస్ట్ ఇస్తుంటే దీంట్లో మిగిలిపోతుంది అండ్ ఇది పారబోయే స్టార్ట్. సో మళ్ళీ ఇంకోసారి చికెన్ వేసుకొని వాష్ చేసుకోవాలి. జస్ట్ మైక్ లేదు కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, నాయిసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. ఏం చేయలేము. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్, ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఇట్లా అనిపిస్తుంది కదా, దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకుంటే ఎక్స్ట్రా క్యాలరీస్ ఏం యాడ్ కావు మనకి, లేకపోతే దాని క్యాలరీస్ కూడా యాడ్ అవుతాయి. ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు నార్మల్గా మెయింటెనెన్స్ ఆర్ బల్క్లో ఉన్నప్పుడు అయితే అంత పట్టించుకోను, కానీ ఇప్పుడు మనం పీక్ కండిషన్ పోవాలి కాబట్టి ఇవన్నీ వేయాలి. రియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అన్ని సపరేట్ చేసి పెట్టేసుకున్నాం 500 గ్రామ్స్. ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే వింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి చికెన్ అనేది చాలా తక్కువ వస్తుంది. అందుకని చెప్పి దీంట్లో ఒక 50 to 60 గ్రామ్స్ ఎక్కువ వేసిన అంతే. సో ఇప్పుడు దీంట్లో ప్రతి దాంట్లో ఈ రెండిట్లో 100 గ్రామ్స్ వేస్తా పెరుగు, బట్ దీంట్లో మాత్రం 80 గ్రామ్స్ వేస్తా, ఎందుకంటే ఫ్యాట్స్ ఆల్రెడీ దీంట్లో మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో కొంచెం తక్కువ వేస్తాను నేను అంతే. 80 గ్రామ్స్, 100 గ్రామ్స్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దిస్ ఈస్ ధనియాల పొడి అండ్ పసుపు, కారం, ఉప్పు, 100 గ్రామ్స్ ఆనియన్స్. ఈ ఒక్క బౌల్కి అయితే చూపిస్తా, మిగతా వాటికి కూడా ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఏదో ఒకటి. సో 1 స్పూన్ వేస్తా. ఇది మీకు గ్రామ్స్ ప్రకారంగా చెప్పేస్తా ఎన్ని గ్రామ్స్ వేసుకోవాలనేది. ఇది 1 స్పూన్ వేస్తే 3 గ్రామ్స్ అవుతుంది. సేమ్ ఆల్మోస్ట్ అన్నీ అంతే అవుతాయి అనుకుంటా. సో పసుపు 1, ఇంత వేస్తున్నా పసుపు. సో 1 గ్రామ్ అనుకోండి, 1 గ్రామ్. నెక్స్ట్ ఇది 1 స్పూన్ కారం. సో 1 స్పూన్ కారం సేమ్ 3 గ్రామ్స్. అండ్ ఉప్పు వచ్చేసి
నేనైతే ఇది ఒక స్కూప్ వేసేస్తా, ఆల్మోస్ట్ 10 గ్రామ్స్, 11 గ్రామ్స్ వచ్చింది. కరెక్ట్ సరిపోతుంది. అది ఇంకొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ ఉప్పు ఎక్కువనే తింటా. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేది. ఇంకా చికెన్ మసాలా మనం కుక్ చేసుకునేటప్పుడు వేసుకుంటాము, అండ్ 1 స్పూన్ కారం కూడా వేస్తా అప్పుడు. అది మీకు మళ్ళీ చూపిస్తాను నేను చేసేటప్పుడు, ప్రిపేర్ చేసేటప్పుడు. సో దీన్ని మనం ఇప్పుడు మిక్స్ చేసేసుకొని స్టార్ట్ చేద్దాం కుకింగ్. ఈ రెండిట్లో కూడా నేను వేసేసి పెట్టేసుకుంటా సైడ్కి, రేపటికి ఎల్లుండికి. సో ఇదైతే ఫినిష్ ఆఫ్ చేసి డైరెక్ట్ ప్యాన్ మీద కలుస్తాం. ప్యాన్ మీద కలుస్తాం, సారీ, కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ. అండ్ హీట్ చేస్తే వాటర్ ఇట్లా డ్రాప్లెట్స్ లెక్క అటు ఇటు తిరగాలన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం 3 గ్రామ్స్ గీ వేద్దాము, వే చేసుకొని. 3 గ్రామ్స్, ఎగ్జాక్ట్గా 3 గ్రామ్స్. ఇంత ఇంత గీ. వాటర్ ఎక్కువ హీట్ ఎక్కువైపోయింది. సో దీని తర్వాత కొన్ని జీరా తీసుకొని దీంట్లో వేసేయాలి. ఇది కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం సెట్ అయిపోతుంది. దాని తర్వాత 100 గ్రామ్స్ ఆనియన్స్. అరే ఇవి వేయడం మర్చిపోయినాయి, చేతిలో పట్టుకొని. ఫస్ట్ ఆనియన్స్ కంటే ముందు వేయాలి. సో ఇవి వేసేద్దాం వాష్ చేసి. ఇవి మింట్ లీవ్స్, వీటిని ఏమంటారు నాకు తెలియదు కరెక్ట్. ఏమంటారు మా? పుదీనా అంట. ఇది వేసుకొని ఒక 5 minutes గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని, దాన్ని ఏమంటారు మా? సాటే స్టీర్ చేసుకోండి. ఫ్లేమ్ చిన్న పెట్టేసి లిడ్ పెట్టేసి రేపటికి ఎల్లుండికి స్టోర్ ఇన్ ఫ్రిడ్జ్. ఎస్, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం చికెన్ అయితే దీంట్లో వేసేద్దాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసి మిక్సీ వేసి 5 minutes వన్ సైడ్, ఇంకో 5 minutes వన్ సైడ్ ఫస్ట్ కుక్ చేసుకున్నాము. లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో. టోటల్ 10 minutes కుక్ కావాలి. సో లిడ్ పెట్టేసి ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని 2 sides కుక్ చేసుకున్నాము. దానికంటే ముందు బౌల్లో 300 ml వాటర్ తీసుకుంటున్నాం. 300 ml వాటర్ పోసి చికెన్ మసాలా వేయాలి దీంట్లో. ఆల్మోస్ట్ ఒక 6 grams ఉంటుంది ఇది. 6 grams చికెన్ మసాలా, అగైన్ 3 grams కారం, 1 spoon కూడా అనుకోవచ్చు మీరు, ఇది టీ స్పూన్ అనుకున్నాం. సో దీన్ని మిక్స్ చేసుకొని ఈ 10 minutes కుక్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఏమంటాం, దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. కరెక్ట్గా కనిపించలేదు. దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అంటే ఆ చికెన్ తీసేసినాక కొంచెం పెరుగు దీనికి అంటుకొని ఉంటుంది కదా. సో ఆ పెరుగు దాంట్లోనే 300 ml వాటర్ అండ్ 6 grams చికెన్ మసాలా అండ్ 1 tablespoon కారం. ఎస్, 10 minutes టైమర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనము దీంట్లో ఈ గ్రేవీ యాడ్ చేసేసుకుందాం. లిడ్ ఓపెన్ చేస్తే అండ్ ఒకసారి ఫ్లిప్ కూడా చేసేసిన నేను చికెన్ని. ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ చేద్దాం ఒకసారి.
ఈ నార్మల్గా ఈ వింగ్స్ అయితే ఉడికిపోతాయి, ఈ పెద్ద పీసే కొంచెం టైం పడుతుంది. సో ఒకసారి మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ మొత్తం ఇంట్లో పోసేసుకొని దెన్ ఫ్లేమ్ మొత్తం వాటర్ హీట్ అయ్యేదాకా హైలో పెట్టుకుందాము. దాని తర్వాత ఎప్పుడైతే మొత్తం ఇట్లా బబుల్స్ వస్తాయో దాని తర్వాత వీ కెన్ రెడ్యూస్ ద ఫ్లేమ్. ఓకే, ఎస్ గైస్, కర్రీ ఈజ్ రెడీ. లెట్స్ హ్యావ్ అవర్ లంచ్. 200 grams రైస్ తీసుకుందాం ఫస్ట్. ఇది సలానం కొంచెం ఎక్కువ ఉంది, సో అందుకనే దీంతోనే కానిచ్చేస్తున్నాం. అండ్ మళ్ళా మనకి టైం కూడా లేట్ అవుతుంది. మార్నింగ్ ఐ థింక్ 8 o'clock 7:30 తిన్నా మీల్వాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది, సారీ 11:30 అవుతుంది. స్మెల్ మాత్రం మెంటల్. చలో వెల్కమ్ బ్యాక్ గైస్. మనమైతే కెమెరా తీసుకున్నాం అనమాట. అంటే మనది కాదు, ఫ్రెండ్ తీసుకున్నా. చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఫుల్ వర్కౌట్ అయితే షూట్ చేస్తలేను దాంతో, జస్ట్ కొంచెం షూట్ చేద్దాము పోజింగ్ ఒక్కటి. సో అప్పటి వరకు అయితే వర్కౌట్ అయితే యూస్ చేసేయండి. అండ్ జిమ్ లో మ్యూజిక్ నడుస్తుంది, ఏం చేయలేము. సో యా, స్టే ట్యూన్డ్ గైస్. కెమెరా అయితే వర్కౌట్ చేసేటప్పుడే చూపిస్తా. సో యూ విల్ సీ. ఇంట్లో మంచిగా చూద్దాము దీన్ని అయితే, ఇంట్లో ఆర్ తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టినా, అందుకే ఒట్టి పోజింగ్ ఒకటే చూపిస్తా అంటున్నా. సో లెట్స్ గెట్ ద వర్కౌట్ డన్. అండ్ టుడే వీఆర్ డూయింగ్ బ్యాక్. పాజిటివ్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాము, నెగిటివ్ ఎందుకు. సో స్టార్ట్ చేద్దాం వర్కౌట్ అయితే. వార్మప్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎస్, నిన్న లో కార్బ్ ఎఫెక్ట్ అయితే ఈరోజు తెలుస్తుంది. 2 సెట్లకే మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోయింది. సో ఇంకా 4 సెట్స్ ఉన్నాయి మనకి. ఒకటి మిషన్, దిస్ వన్ మిషన్ సీటెడ్ మిషన్ రోస్. ఇంకోటి వీ హ్యావ్ రివర్స్ గ్రిప్ పులోవర్స్, రివర్స్ గ్రిప్ లాట్ పుల్ డౌన్, లేకపోతే సింగిల్ ఆర్మ్ చేసి అయితే ఓపిక అయితే నాకు ఇప్పుడు అస్సలు లేదు. సో డబల్ మిషన్ పైననే చేసేద్దామని అనిపిస్తుంది. మళ్ళా అన్నెసరీగా సెటప్ గిటప్ అన్నీ వేసుకోవాలి. సో దాన్ని ముగించేసేద్దాం. ఇంకా 4 సెట్స్ ఉన్నాయి. దాని తర్వాత విల్ డూ సమ్ పోజింగ్. ఓకే, లెట్స్ డిగ్ ఇన్ ద వర్కౌట్.